విశాఖలో బాణసంచా పేలుడు ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పేలుడు ధాటికి 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి భవన శిథిలాలు. పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల గోడలు బీటలు వారాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. బాణసంచా పేలుడు సంభవించిన ఇంట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది 2వ ఫ్లోరు, 2 పోర్షన్ల హౌస్లో ఒకవైపు చూడొచ్చు పూర్తిగా ఈ కిటికీ నుంచి అద్దాలు ధ్వంసమయ్యి, దీంతోపాటు ఈ పక్కనే ఈ మీటర్ పూర్తిగా కాలిపోయింది. దాంతోపాటు ఈ కిందన చూడొచ్చు ఒక్కసారిగా ఈ గ్రిల్ పూర్తిగా బెండ్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ బేషన్ ఏదైతే ఉంటుందో స్టీల్ బేషన్ పూర్తిగా ధ్వంసమై చిన్న భిన్నం అయిపోయింది. దీంతో ఈ తీవ్రత ఎలా జరిగిందనేది మనం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దీంతోపాటు పూర్తిగా మేడపైకి వెళ్ళేందుకు ఈ స్టేర్ ఏదైతే ఉందో పూర్తిగా గోడలు కూలిపోయి బేటలు వారి ధ్వంసమై కింద పడిపోయింది. పూర్తిగా శిథిలాలు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కూలిపోయే దశలో ఇది. దీంతోపాటు ఈ లోపల ఒక్కసారిగా ఇది చూసుకున్నట్టయితే పూర్తిగా ఈ ఫ్యాన్ చూడొచ్చు. పైన ఈ పేలుడు దాటికి ఫైర్ దాటికి పూర్తిగా ఫ్యాన్ పూర్తిగా కాలిపోయి ఆ ధ్వంసమైన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఈ గోడలు అంటే ఈ ప్రాంతంలోనే భారీగా ఈ మందుగుండు సామాగ్రి దాచినట్టుగా స్పష్టంగా దశను నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పూర్తిగా గోడలన్నీ ధ్వంసమయ్యాయి, బీటలు వారిపోయి భవనం కూడా 2 అంతస్తుల భవనం ఇది బీటలు వారిపోయి పూర్తిగా పడిపోయే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మరోవైపు అటువైపు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్లోజ్ టీమ్ రంగంలోకి దిగింది. అసలు ఏ స్థాయిలో మెటీరియల్ ఇక్కడ ఉంది అనే దానిపై పూర్తి స్థాయిలో ఆరా తీసే పనులు ఉన్నారు. ప్రస్తుతం చూడవచ్చు అంతా కూడా భీతావహ దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా ఇది జనావాసాల మధ్య అక్రమంగా ఉన్న గొడవని ఇది అనధికారికంగా బాణసంచా నిల్వ ఉంచారు. ఒకవేళ బాణసంచా నిల్వలు ఉంచితే పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, ఫైర్ పర్మిషన్ తీసుకోవాలి, దీంతోపాటు రెవెన్యూ పర్మిషన్ తీసుకోవాలి. దీంతోపాటు ఎవరిది కూడా అనుమతి లేకుండా ఇక్కడ భారీ స్థాయిలో బాణసంచా నిల్వలు పెట్టారు. ఆ ఇంట్లో రైట్స్ జరుగుతాయని తీసుకొచ్చి ఇక్కడ మరో ఇంటి అద్దెకి తీసుకుని మరి ఇక్కడ పెట్టిన ఆ పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. దీంతో కొత్తగా ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఫైర్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇంకా ఇటువంటి అక్రమ బాణసంచా నిల్వల కేంద్రాలు ఎన్ని ఉన్నాయని పోలీసులు ఆలోచిస్తున్నారు. ఒకవైపు వేట్లపాలెం ఘటన మరొక ముందే అటువంటిదే, అంటే ఆ ప్రాణాపాయం ఇక్కడ లేకపోయినప్పుడు అదృష్టవశాత్తు అటువంటి ఘటనే ఇక్కడ జరిగింది. ఎందుకంటే జనావాసాల మధ్య ఈ పేలుడు జరిగింది. ఇది కాస్త ఇంకా తీవ్రతరం అయితే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తీవ్ర ప్రాణాపాయం పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా TV 9 విశాఖపట్నం.